ఏపీ 45 న్యూస్ కి స్వాగతం. వేసవి కాలం స్కూలుకు సెలవులు ఇవ్వడంతో యువత రోడ్లపై జాగ్రత్తగా వ్యవహరించడం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కల్పించడం ధ్యేయంగా ఈ రోజు కాకినాడ పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. మీ పిల్లల భద్రత మీ చేతిలోనే. రోడ్ సేఫ్టీ మెంబర్ డాక్టర్ బోడపాటి కాంతం. కాకినాడ జిల్లా తొడి నియోజకవర్గానికి చెందిన శ్రీకాంత్ స్పీచ్ థెరపీ హియరింగ్ ఇన్స్టిట్యూట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి డాక్టర్ బోడపాటి కాంతం ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలోని కోరంగి ఘాటి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట్ల వాహనదారులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బయటికి వచ్చే ముందు పిల్లలకు రోడ్డు భద్రతా నియమాల గురించి తెలపండి. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఎక్కువ మంది బయటకు వచ్చి ఆడడానికి ఇష్టపడతారు. అటువంటి సమయంలో తల్లిదండ్రులు వారికి తగిన సలహాలు సూచనలు చెప్పి బయటికి పంపాలి. బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ప్రతినిధులు నాగశ్రీవల్లి, హిమాకాంత్, మోహన్, ధనరాజ్, భవానీ, సిరి హోమ్ కేర్ ప్రతినిధి సత్య, దళిత బహుజన మహిళా శక్తి సంఘం ప్రెసిడెంట్ మర్రి సుజాత, దళిత పరిరక్షణ జిల్లా అధ్యక్షులు మర్రి భీమరాజు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు బోడపాటి కాంతం అండి. తుని శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్. ఈ యొక్క పేరు చాలా పెద్దగా ఉందని ఎస్కేఎస్విటి అని పెట్టి క్రికెట్ ఆటలు ఆడించడం మొదలుపెట్టాడు మా బాబు. ఆనాటి నుండి ఈనాడు కూడా ఎస్కేఎస్విటి తరఫున జరుగుతుంది. అయితే మేడే రోజున మేము ఏం చేస్తాం, ఇదే కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడే దానికి అనుబంధంగా శ్రీకాంత్ స్పీచ్ థెరపీ బదులు ఎస్కేఎస్విటి మదర్ తెరీసా మహిళా రాష్ట్ర సదస్సు అని హ్యాండ్ఓవర్ చేస్తాం. దీంట్లో మేము హ్యాండ్ఓవర్ చేస్తామంటే కలపడం కాదు, దాన్ని మేము దాంట్లో నడిపించాలి, ఈ సంస్థ పైకి రావాలి అనే ఉద్దేశం మీద మేడే రోజున ప్రారంభించినటువంటి మదర్ తెరీసా రాష్ట్ర మహిళా వేదికని అభివృద్ధి పరచాలనే ఆశయాలతో నడిపిస్తాం. దీంట్లో సభ్యత్వం ఉన్నటువంటి వారు అందరూ కూడా వినయ విధులతో క్రమశిక్షణలో మాతో ఉండాలని చెప్పాను. ఆ విధంగానే జరుగుతుంది. ఈరోజు రోడ్ సేఫ్టీ గురించి ఇక్కడికి వచ్చాం. కారణం ఏంటంటే సెలవులు ఇచ్చేసారు. స్కూళ్ళలో చెప్పినప్పుడు రోడ్ సైడ్ ఉంటే మీరు రోడ్లో చూసుకొని నడాలి, స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు బహుజాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇప్పుడేంటి సెలవులు ఇచ్చేది చలివిడిగా ఆడుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్డు మీదకి వెళ్తున్నారా, ఇదురుకి వెళ్తున్నారా, సందులోకి వెళ్తున్నారా, బయటకు వస్తున్నారా అనేది ఆశ లేకుండా బోర్లు, క్రికెట్ బాళ్ళు పట్టుకొని ఎగిరెగిరి గంతులు వేస్తున్నారు. తల్లిదండ్రులారా నా హెచ్చరిక, మీరు మీ పిల్లల్ని అందుబాటులో ఉంచుకోండి. ఈ సెలవుల్లో ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని భద్రపరుచుకొని చెప్పండి, ఒరే బాబు మీరు లేకపోతే మేము బ్రతకలేము, మీరు ఉంటే మేము బ్రతకగలం, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి, ఎలివేటర్ పెట్టుకోండి, బండి నడపండి. మహిళలు కూడా నడుపుతున్నారు, వాళ్ళు కూడా అలాగే నడపండి. కానీ మీరు చూసుకోవాల్సింది మీ రహదారి యొక్క భద్రతను చూసుకొని నడండి అని చెప్పండి. సెలవుల్లో ఉన్న పిల్లల్ని మీరు ఇంట్లోనే ఉండండి, ఆడుకోండి, లేదా మాతో రండి, మేము తీసుకెళ్తాం, మీరు వదిలిగాని అని వాళ్ళు కూడా హెచ్చరికగా చెప్పండి. ఇది విద్యార్థులకి మంచి అవకాశం వచ్చినటువంటి సెలవులు మరీ ఆటపాటలతో ఉంటారు. ఆ ఆటపాటల్లో కొంచెం ఉండొచ్చు, వాళ్ళకి ఆనందం ఉంటుంది. కానీ అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలి, వాళ్ళని భద్రపరచుకోవాలి, వాళ్ళు హెచ్చరిక చెప్పాలి, రోడ్డు భద్రత గురించి తెలియచేయాలి. ఏం చెప్పాలంటే రోడ్డు భద్రత గురించి, అమ్మ మీరు వెళ్ళండి వద్దాను, కానీ కుడివైపు వెళ్ళకండి, లెఫ్ట్ వెళ్ళండి, వచ్చేటప్పుడు మళ్ళీ ఆగకుండా రండి, మీరు బండి నడిపించేటప్పుడు సెల్ల పట్టుకొని మాట్లాడుకుంటా రోడ్డు మీద తిన్నంగా వెళ్ళండి, తిన్నంగా రండి. సెల్లో మాట్లాడుకోవడం వల్ల వచ్చిన నష్టపరిహారాలు ఎంతోమందిని చూస్తున్నాం. ప్రమాదాలు ఇలా పొద్దుటైతే సాయంత్రం వచ్చి ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం. ఆ ప్రమాదాలన్నింటినీ చూస్తుంటుంటే భయం వేస్తుంది మాకు. మీరు బయటికి వెళ్తే భయం వేస్తుంది కనుక మీరు బయటికి వెళ్ళేటప్పుడు భద్రతను చూసుకొని వెళ్ళండి. సెలవులు కనుక పిల్లలారా మీరు మాతో ఉండండి. ఒకవేళ గదిలో ఆడుకోండి, లేదా గ్రౌండ్లో ఆడుకోండి, గ్రౌండ్లో నుంచి మళ్ళీ ఇంటికి రండి. వచ్చేటప్పుడు రోడ్డు మీద చూసుకోండి. ఆ భద్రత కంటే మీరు రోడ్డు సైడ్లు లెఫ్ట్కి వెళ్ళడం రావడం ఇవి నేర్చుకున్నట్లయితే మీరు కూడా మా జీవితాలు ఆనందకరంగా సంతోషంగా ఉంటాయి. మేము ఆనందంగా ఉండాలంటే మీరు రోడ్డు భద్రతను అనుసరించాలి, ఆ రోడ్డు భద్రతను నడవాలి. అప్పుడే మా రోడ్డు భద్రత గురించి మేము తెలియజేసేటువంటి విధానం మాకు ఆనందంగా ఉంటుంది బాబు. ఎంతోమంది ప్రమాద పరిస్థితులకు వస్తున్నాయి. బస్సులు అయితేనే, కార్లు అయితేనే ఢీక్కుంటున్నాయి ఎక్కువ. ఇంకా ఏంటంటే ఒక పెద్ద కారు
చిన్న కారు ఢీక్కుంది. ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. అలాంటిది చిన్న వాళ్ళు మీరెంత నేనెంత మరదత్తగా నడిచివ్వాలి, వాళ్ళు నడుస్తున్న వాళ్ళే తోసిపారేస్తున్నారు. కనుక మనం అటు ఇటు చూసుకోవాలి. ఈ ప్రమాదాలు కాకుండా తుల్లో కూడా లారీ వచ్చి బండిని తోసేస్తే ఆవిడ స్పాట్లో అవుట్ అయిపోయాయి. ఇలాంటివి జరుగుతున్నాయి. కనుక మనము రోడ్డు భద్రతను చూసుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, రోడ్డు నుంచి జాగ్రత్తగా రావాలి అని చెప్పాలని పేరెంట్స్కి తల్లిదండ్రులు చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పత్రిక విలేకరికి కూడుకున్న వాళ్ళు నాతో ఉన్నట్టు వారు కూడా కృతజ్ఞత అభినందనలు చెల్లించుకుంటూ జై భీమ్.